రాయపాటి అరుణ్ గారు కానీ, రాయపాటి అరుణ్ గారు అసెంబ్లీకి వస్తే మేము ఇలా అనం, మేము ఇలా అనం, మేము ఇలా అనం అంటే చాలా మాట్లాడారు. మీరు మాట్లాడి అనుష గారు. కానీ ఓకే రమేష్, క్రాస్ కాకూడదండి. రమేష్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక్క నిమిషం అండి, అందరూ ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. రమేష్ గారు, నేను ఇస్తాను అవకాశం. ఎవరు మాట్లాడినప్పుడు పక్క వాళ్ళు ఇంటరప్ట్ చేయొద్దు ప్లీజ్. అనుష కంటిన్యూ. దయచేసి నేను మీరు మాట్లాడినప్పుడు డెకరం మెయింటైన్ చేసా, మొత్తం అన్ని నేను నోట్ చేసుకున్నాను. ఎక్కడా కూడా పుట్టుకల గురించి కానీ, లేకపోతే రాజకీయాలకు సంబంధమే లేని మహిళల గురించి కానీ ఏ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలు ఏవీ తీసుకురాలేదు, గుర్తుపెట్టుకోండి. సో మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టుకల గురించి మాట్లాడేసిన తర్వాత మీరు అందరూ మమ్మల్ని తిట్టేసిన తర్వాత అయ్యో వీళ్ళు తిడుతున్నారే అని చెప్పి సారీ రమేష్ గారు, సారీ అండి అనవసరంగా మాట్లాడేశారంటే చెల్లిపోతుందా? మీరు రారా? జగన్మోహన్ రెడ్డి పుట్టుక గురించి ఎట్లా మాట్లాడతామని చెప్పేసి మీకు రగిలిపోద్దా? ఏం మాట్లాడుతున్నారు రమేష్ గారు? సారీ చెప్తే అయిపోద్దా? సారీ చెప్తే పునీతుడు అయిపోతాడా? లేకపోతే సారీ చెప్తే చేసిన తప్పులన్నీ పాపాలు అయిపోతాయా? ఒప్పులు అయిపోతాయి తప్పులన్నీ? ఏం మాట్లాడుతున్నారు ఈ విషయంలో? ఒకటే క్లియర్గా చెప్పాలి అంటే, వల్లభనేని వంశీని వీళ్ళు ఇప్పుడు ఇంత వెనకేసుకొస్తున్నారు కదా, వెనకేసుకురండి సార్. వల్లభనేని వంశీని ఎంత వెనకేసుకొస్తారో మేము కూడా చూస్తాం. లేకపోతే కొడాలి నానిని మీరు ఎంత వెనకేసుకొస్తారో మేము చూస్తాము. వాళ్ళు చేసినవన్నీ కూడా మంచి అనుష లోకేష్ గారి కంటే స్పీడ్గా ఉన్నట్టున్నారు. చూస్తాం అధికారంలో ఉన్నారు కదా సార్, ఉంటారు. మీ అంత కాదు సార్, మీకున్న అధికారం, మీరు అధికారంలో ఉన్నప్పుడు అహంకారం లేదు. రమేష్ నేను ఇస్తాను అహంకారం మాకు లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, మాది మంచి ప్రభుత్వం ఉండవు. అందుకే రమేష్ నేను ఇస్తానండి, క్రాస్ టాక్ వద్దండి, నేను ఇస్తున్నాను కదా మీకు. సార్ నేను మాట్లాడలేదు, ఒక డెకరం అంటూ మెయింటైన్ చేద్దాం. అందరం చదువుకున్న వాళ్ళమే, చండాలంగా ఉంటుంది. క్రాస్ టాక్ చేస్తే మీరు నాకు వినిపించదు. నాది ఎందుకు, దేని గురించి మీ పాయింట్స్ మీరు చెప్పండి, నా పాయింట్స్ చెప్తా. ఓకే అరుణ గారు, మీ మీద కూడా రమేష్ గారు మాట్లాడే పరిస్థితి. సార్ ఇప్పటికీ నేను నా స్టాండ్ మార్చలా, ఇప్పటికీ అదే మాట మీద ఉన్నా. అసెంబ్లీ సమావేశాలు రేపు 23 నుంచి ఉన్నాయి. మీ జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీ సమావేశాలకు రమ్మనండి. మీరు ఏ పుట్టుకల గురించి అయితే అసెంబ్లీలో ప్రస్తావన చేశారు, అలాంటి ప్రస్తావనలు మేము రానియం. క్లియర్ గా చెప్తున్నా. మీరు ఒక 100 యూట్యూబ్ ఛానల్స్, ఒక 1000 అకౌంట్లు వేసుకొని వచ్చి మీదడిపోయి మాట్లాడంగానే నేనేం భయపడి మాట తగ్గుతానని చెప్పేసి మీరు అనుకోవద్దు. నా గురించి క్లియర్ గా అదే స్టాండ్ మీద ఉన్నా. 23 నుంచి అసెంబ్లీ సమావేశాలకు రమ్మని చెప్పండి దమ్ముంటే. రైట్, 24 నుంచి ఉన్నాయండి, మీకు తెలియదు. సరేలేండి, ఓకే ఏదో ఫ్లోలో అన్నారు. ఇంక దానికి కృష్ణాంజనేయులు గారు ఆవిడ ఏం మాట్లాడారు అనేది మీరు అందరూ చూసారు. ఇప్పుడు నేను అదే స్టాండ్ మీద ఉన్నానంటే ఆ స్టాండ్ కి భవిష్యత్తులో ఉంటుందండి. ఆవిడ డైరెక్ట్ గానే చెప్తున్నారు కదండి, మీరు రాసుకోండి, రికార్డ్ చేసుకోండి అని చెప్తున్నారు. ఇంకా అంతకంటే ఇంకేం కావాలి? ఏం మాట్లాడారు అంటే మేము కూడా చెప్తున్నాం కదా దానికే. ఇప్పుడు ఈ రోజు మాట్లాడేసినట్టుగా ఏముంటుంది సార్? ఇప్పుడు ఆ రోజున వల్లభనేని వంశీ గారు మాట్లాడేశారని చెప్పి వల్లభనేని వంశీ గారిని ఆ రోజున ఏమైనా చేయగలిగారు? వీళ్ళు ఈ రోజు అధికారంలోకి వచ్చారు కాబట్టి అక్రమ కేసులు పెట్టి చేస్తున్నారు వీళ్ళు. ఆ రోజున వీళ్ళు ఏమైనా చేయగలిగారు? వల్లభనేని వంశీ గారిని అధికారంలో ఉంటేనే వీళ్ళు చేయగలరు అనేది ఇప్పుడు చూపిస్తున్నారు కదా. కృష్ణాంజనేయులు గారు ఏంటి మరొక హాట్ న్యూస్? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి మధ్య ఏదో గ్యాప్ వచ్చేసిందట. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేశారట. ఇవన్నీ ఆటాలు మీరు కూడా వింటున్నారు. 2 రోజుల నుంచి ఇదే పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న అంశం. సరే వంశీ వచ్చిన తర్వాత అది కొద్దిగా డైవర్ట్ అయ్యింది. అది ఎవరు మన మినిస్టర్ గారిని నాదెండ్ల గారిని అడిగారట, ఏంటి డిప్యూటీ గారు టచ్లో లేరు అని. ఆయన ఏదో చెప్పారట. ఎలా చూడాలండి ఇది? నిజమా? ఒకటి వర్మ గారు, విభేదాలు అనేటువంటిది తెలుగుదేశం జనసేన మధ్య విభేదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉంటాయి. దాన్ని ఒక చిన్నదో చిలవో పలం ఉంటే దాన్ని కొంచెం పెద్ద చేసి వాళ్ళ మధ్య మరింత ఒక